ముందుగా ఆంధ్రప్రదేశ్ కేసుకి సంబంధించి చింతాడ ఆనంద్ పాస్టర్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని మనస్ఫూర్తిగా ఒక దళిత జాతిలో పుట్టినందుకు స్వాగతిస్తున్నాను. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మా దేవుడు. రాజ్యాంగంలో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఎవరైతే ఎస్సీలు హిందూ మతంలో, సిక్కు మతంలో, బౌద్ధ మతంలో కొనసాగుతారో వారికే ఎస్సీ ఫలాలు దక్కాలని చెప్పి తీర్పు పొందుపరిచారు. దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చింది. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఉంటారు హిందువులలో కులాలు ఉంటాయి. ఎస్సీ అనేటోడు హిందువే, లేక సిక్కు ఉంటాడు, లేకపోతే బుద్ధిజం ఉంటాడు, అంతే తప్ప క్రిస్టియన్ ఉండడు. ఎందుకంటే క్రిస్టియానిటీ ఏదైతే పుట్టిండో వాళ్ళే చెప్పారు మా దాంట్లో సమానత్వం ఉంది, మా దాంట్లో క్యాస్ట్ అనేది లేవు, సో మాకు ఈ దళిత్ ఇవన్నీ ఏం లేవు అని చెప్పారు. ఈడ మధ్యలో జాయిన్ అయిన అలా దుకాణాలు నడిపించుకోనికి ఈ కొత్త పేర్లు పెడుతారు తప్ప దళిత క్రైస్తవులు అనేది లేదు. దాన్ని రాజ్యాంగ పరంగా అలా చెప్తే కూడా కేసులు వేసి లోపలేస్తాం. క్రిస్టియన్ సోదరులను రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవిస్తాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే ఎస్సీలు క్రిస్టియానిటీలోకి వెళ్ళారో వాళ్ళకి అక్కడ న్యాయం జరగాలని బీసీ రిజర్వేషన్లు ఇచ్చారు. అదేవిధంగా మైనార్టీ రిజర్వేషన్ కూడా అక్కడ వాళ్ళకి ఇచ్చారు. సో మీరు బీసీసీలో తీసుకుంటారు, మైనార్టీలో తీసుకుంటారు, మళ్ళీ ఎస్సీలకు మాకు ఒకటే అన్న, హిందూ మతంలో కానీ, సిక్కు మతం కానీ, బౌద్ధ మతంలో కొనసాగే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్లో ఒకటే ఉంది. కానీ క్రిస్టియన్లకు 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఆడ ఆ బెనిఫిట్స్ పొందుతున్నప్పుడు మళ్ళా ఇడికొచ్చి మా బెనిఫిట్స్ తింటా అంటే మళ్ళీ మేము ఎడుకోవాలా? హుస్సేన్ సాగర్లో పోయి కలగాల, మళ్ళీ అందులో పోయి మునగాల, మళ్ళీ మేము చెప్పారు. ఇప్పుడు మీకు ఆధారాలతో సహా చెప్పిన డబుల్ బెడ్రూమ్ లిస్ట్లో కూడా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ పేరుకి ఏమో ఆచరించేది ఇస్లాం మరియు క్రిస్టియానిటీ, మరియు ఎస్సీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలు తినుకుంటా మీరు బాబాసాహెబ్ని పూజించరు, గౌరవించరు, హిందూ దేవుళ్ళను ఆచరించరు. కానీ మా హిందూ పేరు చెప్పుకొని వచ్చే ఫలాలను తింటా అంటే మేము ఎందుకు కొనుక్కుంటాం? మేము ఒప్పుకోం. ఇటీవల వచ్చినటువంటి దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అంటే మతం మారినటువంటి ఎస్సీలు క్రైస్తవం స్వీకరిస్తే వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదనేటటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ని మేము పూర్తిగా ఎస్సీ సంఘాల తరఫు నుంచి, ఎస్సీల మేధావుల తరఫు నుంచి మరియు ఎస్సీ న్యాయవాదుల తరఫు నుంచి మేము జడ్జిమెంట్ పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇటీవల ఆ యొక్క జడ్జిమెంట్కి సంబంధించి కొంతమంది నాయకులు, ఉదాహరణకు మందకృష్ణ గారు కానీ, ఇంకా వేరే నాయకులు, ఇతరాది నాయకులు కానీ, మాలా మహానాడుకు సంబంధించిన చెన్నయ్య గారు కానీ, వీళ్ళు పెట్టినటువంటి కొన్ని సభలు కానీ లేదా ఇవేవైతే ఉన్నాయో ప్రెస్ మీట్లు, వీటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. దళిత సమాజానికి మేము ఒకటే వేడుకుంటున్నాం, దళిత సమాజమా, వీళ్ళు చెప్పేటటువంటి మాటల వల్ల దళిత సమాజానికి రాబోయే రోజుల్లో చాలా పెద్ద నష్టం జరగబోతుంది. ఈరోజు క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇస్తే రేపు ముస్లింలో కూడా ఇయ్యమని చెప్పి అంటారు. ఈరోజు క్రైస్తవులకు, ముస్లింలకు ఎస్సీ హోదా ఇచ్చిన తర్వాత మన బిడ్డలకు చెప్పును డప్పును నమ్ముకొని ఇప్పటికీ వెనుక మిగిలిపోయినటువంటి హిందూ సమాజానికి, దళిత సమాజానికి ఇంకేం మిగలదు, చిప్పదప్పే మిగలదు. కాబట్టి ఈ యొక్క వీళ్ళ మందకృష్ణ మాదిక్ గారి ఏదైతే ఈ యొక్క వర్షన్ ఉందో ఈ వర్షాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లడానికి కూడా మేము వెనుకాడమని చెప్పి తెలియజేస్తున్నాం. అన్న కులము అనేది మారలేదని చెప్పి వీళ్ళు చెప్పొద్దు. అసలు క్రైస్తవంలో కులం ఉందా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతారా? క్రైస్తవంలోనేమో వీళ్ళు మతాలు మార్చేటప్పుడేమో క్రైస్తవంలో మా దగ్గర అంటరాంతనం లేదు, అస్పృశ్యత లేదు, మా దగ్గర కులం అనే కాన్సెప్ట్ లేదు, మేము అందరం సమానత్వం అంటున్నారు. మీరు ఈవెన్ గూగుల్లో చూడండి, బైబిల్లో చూడండి, ఎక్కడైనా కులం అనే ప్రస్తావన ఉందా? క్రైస్తవంకి కులం అనేది సంబంధం లేదు. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా అదే చెప్తుంది. వీళ్ళు మతం మార్చేటప్పుడేమో మేము మా కులం లేదంటారు, కానీ అదే రిజర్వేషన్లు తీసుకోవాలనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు మాత్రం లేదు, మా దగ్గరకు అక్కడ పోయినా కూడా వివక్షత ఉంది, అక్కడ పోయిన తర్వాత కూడా మాకు అంటరాంతరం, అస్పృశ్యత మేము ఎదుర్కొంటున్నాం, మాకు రిజర్వేషన్ ఇవ్వండి అంటే ఇది ఎంతవరకు న్యాయం? మరి నీకు రిజర్వేషన్ వచ్చేసరికి మాత్రం కులం కావాలంటున్నావు. కులం అనే కాన్సెప్ట్ ఎక్కడున్నది? హిందూ సమాజంలో ఉన్నది. కులం కారణంగా వివక్షత ఎక్కడ ఉన్నది? హిందూ సమాజంలో ఉన్నది. ఇన్ని రోజులు నువ్వు దూషించింది, విమర్శించింది, విషం కమ్మింది ఎవరి మీద? హిందూ సమాజం మీద. దానికి కాంపెన్సేషన్కి వచ్చిందే హిందూ సమాజం. ఎస్, మా తమ్ముళ్ళకు మేము అన్యాయం చేసుకున్నాం, ఇందాక సార్ చెప్పారు కదా, మా తమ్ముళ్ళకు మేము అన్యాయం చేసుకున్నాం కాబట్టి మేము ఒక ముద్ద ఎక్కువ పెట్టాలని చెప్పి ఒక 2 వర్గాల మధ్యలో వచ్చినటువంటి ఒక అండర్స్టాండింగ్ ఈ రిజర్వేషన్ సిస్టమ్. 100% దళితులు అంటేనే హిందువులండి. హిందువులలో ఉన్న వాళ్ళనే దళితులు అన్నారు. క్రైస్తవులు ఉన్న వాళ్ళ దళితులు అని చెప్పి వాటికన్ సిప్ ఏ రోజున ఒప్పుకుందా? పోనీ వీళ్ళ ఖలీఫా సిస్టమ్ ఏ రోజున ఒప్పుకుందా? పోనీ ఏ ముస్లిం దేశం అన్నా ఒప్పుకున్నాయా? మరి వీళ్ళు ఒప్పుకుంటున్నట్టయితే కనుక నేను ఒకటే మాట అడుగుతున్నా, మేము మా ఖాళీ అక్కడ పోయినాము, అక్కడ నమ్మకం కోసం పోయినామంటే దేవుణ్ణి కాదని మతం ఏ రోజు లేదు. వాళ్ళకి యేసుక్రీస్తుని కాదని, పోనీ దేవుణ్ణి కాదని మతం ఉందంటారు కదా మీరు. నేను మాట అడుగుతా,
దేవునికి సంబంధం దేవుణ్ణి మాత్రమే మొక్కిన మతం పాటించలేదంటారు కదా. దేవుని మాత్రమే మొక్కినోని కాదు ఈరోజు రిజర్వేషన్ పోయింది. నువ్వు దేవుణ్ణి మొక్కిండొచ్చు, కానీ సామాజికంగా హిందూ సమాజంతో పూర్తిగా బంధం తెంపుకొని ఇక్కడ ఆచార విచారాలకు దూరమై, ఇక్కడ పురాణ ఇతిహాసాలకు నువ్వు డిస్కనెక్ట్ అయ్యి, ఇక్కడ కుటుంబ వ్యవస్థకు డిస్కనెక్ట్ అయ్యి, ఏ రోజైతే నువ్వు క్రైస్తవం స్వీకరిస్తావో, ఏ రోజైతే చర్చ్ స్వీకరిస్తావో, ఏ రోజైతే బైబిల్ని అనుసరిస్తావో, ఆ రోజు నువ్వు పూర్తి స్థాయి క్రైస్తవనైన వాటి. మరి అట్లాంటి వాళ్ళకే కదా ఈరోజు చింతాల ఆనంద్ అంటే పూర్తి పాస్టరు, పూర్తిగా హిందూ సమాజంతో తన సామాజిక బంధాన్ని తెంపుకున్న వ్యక్తి. అట్లాంటి అంటున్నాం. చర్చకు అప్పుడప్పుడు ఎవరైనా పోయి ఇట్లా దోస్తులతో పోయిన వాళ్ళు వీళ్ళు అందరికీ తీసేయమని ఎవరు అనలేదు కదా. కోర్టు చెప్పిందా, సుప్రీంకోర్టు చెప్పిందా? అట్లేం చెప్పలేదు. కానీ దొంగతనంగా ఒకవైపు పొద్దున్న లేస్తే చర్చకు పోయి అక్కడ క్రైస్తవాన్ని స్వీకరించుకుంటా, క్రైస్తవాన్ని పాటించుకుంటా, ఇంకో వైపు వచ్చేసరికి మేము హిందువులు అంటే మాత్రం కోర్టు ఊకున్నా దేవుడు ఊకున్నా మేమే తూకం, ఒక్కొక్కళ్ళని ఏరి మరి మేము కంప్లైంట్లు ఇచ్చి మరి మేము వాళ్ళందరి సర్టిఫికేట్ ఓడగొట్టిపిస్తాం. మా జాతికి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చోం. మొన్న ఎస్సీ కార్పొరేషన్ ప్రీతం గారు కూడా చాలా పెద్ద మాటలు మాట్లాడారు. ఆ ప్రీతం గారికి కూడా ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా. ప్రీతం గారు, మీరు అంటారు కదా ఎవ్వరు ఊరుకోం, ఒక్కొక్కరిని బట్టలిప్పి ఉరికిస్తాం, ఏదో మాట అన్నారు. ఆయన నాకు సరిగ్గా పూర్తిగా వినలే. నేను సూటిగా ఛాలెంజ్ చేస్తున్నా, ఈసారి రాబోయే ఎన్నికలలో కానీ లేదా పెద్ద నోటిఫికేషన్లలో కానీ మాకు ఆధారాలు దొరికినోని ఎవరిని, ఏ పార్టీకి చెందినోని, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎవరిని ఏ పార్టీని వదిలిపెట్టామో, క్రైస్తవులు ఎవరైతే ఎస్సీ హోదాలు వర్తిస్తాయని చెప్పి ఎస్సీ టికెట్లలో పోటీ చేస్తారో ఎవరిని వదిలిపెట్టామో, ఇంక్లూడింగ్ నీతో సహా. నువ్వు చేతనైందో నువ్వు చేసుకొని చూపి.